అందరికీ నమస్కారం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలోనే ఉంటున్నారా? ఏదన్నా దేశాలు విహరించడానికి వెళ్ళారా? లేకపోతే అసలు డిప్యూటీ సీఎం అన్న మాట తమరికి గుర్తుందా? ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతోందో తమరికి అర్థమవుతుందా అని నేను రాష్ట్ర ప్రజలందరి తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మరి ఎంతో ఉన్నతంగా ప్రశ్నించే గొంతుకను నేను అని విర్రవీగిపోయినటువంటి తమరు పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప అంటూ శ్రీశ్రీ కవితలు చెప్పినటువంటి మీరు ఈ రోజున విజయవాడ నడిబొడ్డులో కాపు కులానికి సంబంధించినటువంటి ఒక యువకుడు లాకప్ డెత్ జరిగి మరణిస్తే ఆ తల్లి వేదన మీకు కనిపిస్తోందా అని నేను అడుగుతా ఉన్నాను. చంపింది కూడా దారుణంగా. మరి ఈ దుర్ఘటనకి కారణం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిఐ నాగరాజ్ గారే. మీకు అధికారం ఉందండి, మీరు డిప్యూటీ సీఎం. మీ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఎదిరించలేని స్థితిలో, కనీసం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారిని, వంగలపూడి అనిత గారిని మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారా? ఏ కులభావన అయితే తెచ్చుకుని నన్ను గెలిపించండి అని మీరు ప్రాధేయపడితే కాపు కులస్తులందరూ కూడా ఏకతాటి మీదకొచ్చి మీరేదో వారిని ఉద్ధరిచ్చేస్తారు అని చెప్పని నమ్మి మిమ్మల్ని సింహాసనం ఎక్కిస్తే ఈ రోజున మీరు చేస్తోంది ఇదా అని నేను వారి తరపున నేను ప్రశ్నిస్తున్నా ఒక విజయవాడ వాసిగా. ఆ తల్లి వేదన మీకు కనపడుతోందా? ఆ తల్లి రోదన మీకు కనపడుతోందా? అఫ్కోర్స్ చట్టం ముందు అందరూ సమానమే. ఆ పిల్లాడు గనక తప్పు చేసి ఉండుంటే కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఆ పిల్లాడు చేసిన తప్పుకి ఫలితంగా కోర్టు ఏ శిక్ష విధించేదో మరి తను అందుకు జరిగినటువంటి ఫలితాన్ని తను అనుభవించేవాడు. ఎవరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సిఐకి అంత అధికారాలు ఇచ్చి అతని ప్రాణాన్ని కూడా తీసేంత విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోగలిగేటటువంటి చొరవ ఎవరిచ్చారు? ఎవరిని చూసుకుని ఈ ధైర్యం వచ్చింది? ఇది మీ నిజంగా దిగజారుడుతనానికి, మీ అసమర్థతకి నిదర్శనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నిజంగా నేను కాపు కులస్తుణ్ణి, నేను కాపు కులానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి మీరు ఓట్లేయండి, నేను సీఎంఐ చూపిస్తాను అని ప్రగల్భాలు ఇక మీద పలకకండి. యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. మీరు ఫైట్ చేయటానికి కూడా పనికిరారు. మీ కులం కోసం కాదు, ఏ ప్రజ కోసం కూడా మీరు ఫైట్ చేయడానికి పనికిరారు. మీకు ఒక సమస్య గురించి దిశానిర్దేశం చెయ్యడం రాదు, దానికి సొల్యూషన్ చెప్పడం రాదు, దాని మీద స్టాండ్ తీసుకోవటం రాదు. మీ అవసరాలకి, మీ యొక్క పదవులు నిలబెట్టుకోవటానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఆడేటటువంటి కీలుబొమ్మగా మారిపోయినటువంటి మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మాత్రం తెలియజేస్తున్నా. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మీ సంగతేంటో, చంద్రబాబు నాయుడు గారి సంగతేంటో, వంగలపూడి అనిత గారి సంగతేంటో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సైన్యంగా మేము చూపిస్తాం.